అలా కాదు ఒక్క నిమిషం, టాపిక్ వేరేగా వెళ్తుంది. పెళ్లి ఎవరిని చేసుకున్నారు, ఏ మతం అనేది మత ప్రస్తావన కాదు. చేసుకున్న తర్వాత వాళ్ళు చేసిన కామెంట్స్ గురించి మీరు నేను కాదు, స్వయంగా మేఘన గారే మాట్లాడారు మీడియా ముందు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని ముందుకు వస్తే ప్రభుత్వంలో ఉన్నారా లేదా అనేది కాదు, మహిళా పక్షపాతం అని చెప్పుకునే వైసీపీ పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? సజ్జల గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఎందుకు రాజీ చేయలేకపోయారు? దానికి మీరు సమాధానం చెప్పలేదు. ఓకే, ఎనీవే అక్కడ చాలా క్లియర్గా చాలా రకాలుగా మాట్లాడారు. మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఉదయశ్రీ యాదవ్ గారు కూడా ఉన్నారు, వారి వర్షన్ కూడా విందాం, వారు ఏమంటారు. ఉదయశ్రీ గారు టీడీపీ నుండి, నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ అలాగే వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టే మేఘన అనే ఆడపడుచు గొంతు విప్పి గలమెత్తి బయటికి రాగలిగింది. దురదృష్టవశాత్తు చాలా ఆ మేఘన ఆడపడుచు చాలా అదృష్టవంతురాలండి. అమ్మాయికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నట్టున్నాయి. అదే గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఇప్పటికల్లా అమ్మాయికి విషం ఇచ్చో, గొంతు నొక్కేసో, దిండు పెట్టి నొక్కేసో, ఉరేసేసో చంపేసేవాళ్ళు. ఇది క్లియర్. ఖచ్చితంగా అమ్మాయిని చంపేసేవాళ్ళు. గొడ్డలి పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండే. అక్షంతలేసి ఆ ఎడమ చేత్తో ఆశీర్వదించిన జగన్మోహన్ రెడ్డి ఏదో న్యాయం చేస్తాడని పెద్ద ఆయనగా, ఒక పెద్ద దిక్కుగా, నాకు అండగా, ఆడబిడ్డలకి రక్షణగా తోడుగా ఉంటాడని చెప్పి ఆయన దగ్గరికి తాడేపల్లి కొంపకెళ్తే కనీసం గేట్ కూడా దాటనివ్వని పరిస్థితి. ఇదే సజ్జల. మరి ఈ రోజు గొడ్డల పార్టీ అధినేత ఆయన. గొడ్డల పార్టీకి సంబంధించిన అన్ని లావాదేవీలన్నీ అతనే కదా చూస్తాడు. మరి ఒక ఆడబిడ్డకి ఈ రోజు అన్యాయం జరుగుతుంది, న్యాయం కోసం అని వెళ్తే కనీసం గేట్ కూడా దాటనివ్వరా? అమ్మాయి సమస్య వినరా? అమ్మాయికి న్యాయం చేయరా? ఇదే ఈ మా జిల్లాలో ఉన్నాడు ఒక అనకూడదు కానీ దేవినేని అవినాష్. అతని దగ్గరికి వెళ్తే ఇవాళ మాట్లాడదాం, రేపు మాట్లాడదాం, గంట తర్వాత మాట్లాడదాం, అరగంట మాట్లాడదాం అని వారాలు గడువులు ముగిస్తారా? మీ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? మీకు భార్యలు లేరా? మీకు అక్క చెల్లెలు లేరా? మీకు తల్లిలు లేరా? మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీ ఇంట్లో ఆడబిడ్డలకైతే ఒక లెక్క, ఈ రోజు జోగి రమేష్ కోడలి మేఘన ఆడబిడ్డకైతే ఇంకొక లెక్క. ఆవిడ ఈ రోజు ఒక బోనం ఎత్తుకున్న బోనాల అమ్మ తల్లిలాగా ఈ రోజు తెలంగాణ ఆడపడుచుగా ధైర్యం, గుండె నిండా ధైర్యం పెట్టుకొని పోలీస్ మెట్లెక్కి వాళ్ళ మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఇదే అక్షంతలు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ వెళ్తే ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారు, ఆయనతో మాట్లాడతారు. ఇట్లా జరుగుతుందన్న అని చెప్తే కళ్ళు మూసుకొని తెరిచే లోపల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వాళ్ళే మన దారిలోకి వస్తారు, మన కాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళే మన దగ్గరకు వస్తారని చెప్తారా? ఇదే నా జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డలకి ఇచ్చేది విలువ, వాల్యూ. ఒక తల్లికి చెల్లికి విలువ, వాల్యూ ఇవ్వనేడోడు, తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు ఈ రోజు మేఘన జోగి రమేష్ కోడలికి ఏమి న్యాయం చేస్తాడని అడుగుతా ఉన్నాను. ఆడబిడ్డ అయినా సరే కాలు కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి కొంపకెళ్తే, తాడేపల్లి కొంపకెళ్తే కనీసం ఆడబిడ్డని కూర్చోబెట్టి 5 నిమిషాలు కూడా మాట్లాడే దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులందరూ జగన్మోహన్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి. ఆయన పార్టీ ఉన్నటువంటి జోగి రమేష్ ఒక మినిస్టర్ మాట్లాడండి, వారికి సమయం ఇచ్చే ఒక్క నిమిషం ప్లీజ్. తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎవరైతే మొయినుద్దీన్ గారు ప్లీజ్. జోగి రమేష్ కోడలే స్వయంగా చెప్తా ఉంది. ఆవిడ ప్రెస్ మీట్లు వినండి కావాలంటే. ఈ రోజు ఆమె కోడలే ధైర్యంగా వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి దయచేసి ప్లీజ్. వసంత కృష్ణ ప్రసాద్ ఆదరించిన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ కొంపలో జరిగే గొడవల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద రుద్దుతారా? సిగ్గనిపించట్లా వాళ్ళ బతుక్కని అడుగుతా ఉన్నాను. మీ కొంపలోనే ఉన్నాడు జోగి రమేష్. గుర్తుపెట్టుకో, నీ కొంపలో గొడవ జరుగుతుంటే, నీ కొడుకు సెటిల్మెంట్ జరుగుతుంటే, నీ కొడుకు మగాడా కాదని నీ కొడుకు నిజాలు ఉన్నారు అక్కడ.
మా పార్టీ కార్యకర్తలు మీరు ఉన్నారా? మర్యాదగా మాట్లాడితే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? నా మర్యాదగా నారాయణ గారు ఉన్నారా? మర్యాదగా పోనీ ఇదే వాళ్ళ మాట్లాడతాం. సత్యప్రసాద్ గారు ఉన్నారా? మా టీడీపీ పార్టీ కూటమి నాయకులు ఉన్నారని అడుగుతా ఉన్నాను. నీ కొంపలో నీ పార్టీలో దొంగలే బయట పెట్టారు. మీ గుర్తుపెట్టుకో. కొంపలు చూసుకోండి. నీ కోడలే Right, బయట పెట్టారు. right, okay, గుర్తుపెట్టుకో. okay, okay. దాన్ని కూడా మీరు నువ్వు ముసలికి తెలుస్తుంది, ఈ రోజు మీకు జరుగుతుందో. పార్టీలకు ఉద్దే మీరు పరిస్థితి ముసలికి అది నీ తెలుస్తుంది. బతుకని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఉదయశ్రీ గారు ప్లీజ్ 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 మొయినుద్దీన్ గారు ప్లీజ్ నెక్స్ట్ మస్తాన్ రావు గారు చేస్తే దేవుళ్ళు ఉదయశ్రీ గారు, please. చేసుకుంటా అంటారా? ఈ రోజు ఉదయశ్రీ గారు. ఎవరైతే హిందూ మతాన్ని ప్లీజ్ మస్తాన్ రావు గారు మీ వర్షన్ ఏంటండి, మీరు ఏం చెప్తారు? అంటే పెళ్ళైన 2 నెలలకి